ఈరోజు మన ట్రెడిషనల్ టచ్‌లో ఆలయాల్లో వేద స్నానగుండం ఉండేదెందుకు? పుష్కరిణిలు ఉండేదెందుకు? అపరిశుభ్రంగా దేవాలయంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు నిర్మించారు. ఉత్సవాల సందర్భాల్లో దేవతా విగ్రహాల చక్రస్నానం వలన పుష్కరిణి మంత్ర ప్రభావం చెందుతుంది. యోగులు, సిద్ధులు స్నానమాచరించిన తర్వాత పుష్కరిణిలో 7 మునకలు వేసి తొలుత వీపు, ఆపై ముఖము, తల వరుసగా తుడుచుకోవాలి. ఒడ్డుకు వచ్చి విభూది, కుంకుమ ధరించి దైవ దర్శనం చేసుకోవాలి. సామాన్యులు కూడా ఈ విధంగా చేయటం వల్ల స్వామి కృప కలుగుతుంది. అలాగే బంగారు కంచంలో తింటే ఆయుష్ పెరుగుతుందా అనే విషయం తెలుసుకుందాం. రాజులు, చక్రవర్తులు, జమీందారులు బంగారు కంచంలో భోజనం చేసేవారు. ఆయుర్వేద పరంగా కూడా ఆ విధంగా భోజనం చేయటం వల్ల శరీర కాంతితో పాటు వీర్యవృద్ధి పెరుగుతుంది. అన్నింటికీ మించి ఆయుష్ పెరుగుతుంది. అందుకే స్తోమత లేకపోయినా వెండి కంచంలో చిన్న బంగారు పువ్వు వేసుకొని సరిపెట్టుకుంటారు మనవాళ్ళు.